ఏమయ్యా లాఠీలకి లోపల లాఠీ ఇరిగిపోయింది. రే మనోని కుమ్మేస్తున్నారు రే. పదండ్రా లోపలికి వెళ్దాం. చెప్తాను. నమస్తే సార్. ఎవరా మీరు? ఇందాక థియేటర్లో అద్దాలు పగలు కొట్టి పారిపోయింది వీళ్ళే సార్. అద్దాలు బాగా కొడతారా మీరు? అద్దాలు అర్థమగలయ్యారా మీరు? అర్థమగలడు ఎంత ధైర్యంరా మీకు? రే చంపేస్తాను రే సార్. ఒక్కండి వదలదు సార్. రే ఎరగా తీస్తా. అప్పుడు ఎందుకు పారిపోయారు? ఇప్పుడు ఎందుకు వచ్చారు? దొరకనుకోను ఇటు దొరికిపోయాడు. అసలు అద్దాలు ఎందుకు పగలగొట్టారా? ఫ్యాన్స్ అండి మాకే టికెట్లు ఇవ్వలేగా. అంటే టికెట్లు ఇవ్వకపోతే అద్దాలు పగలగొడతారా? మరి కొట్టవా? వాడి థియేటర్ ని పెళ్లి కూతుర్లా ముస్తాబు చేసేది మేము. ప్రతి షోకి హౌస్ఫుల్ బోర్డుకి కొబ్బరికాయలు కొట్టేది మేము. కొబ్బరికాయలకి దండలకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా సార్? థియేటర్ కి ప్రింట్ వచ్చిన దగ్గర నుంచి వెళ్ళిపోయేదాకా దాని యోగక్షేమాలు చూసేది మేము. మరి మాకు టికెట్లు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తాడు సార్? రే 402 నాకు టీ చెప్పు. నాకు బూస్ట్. రే నీ పేరేంట్రా? జిత్తు సార్. నీ బాబు ఏం చేస్తుంటాడు? ముసలుడు అయిపోయాడు సార్. స్కూల్ టీచర్ గా రిటైర్డ్ అయిపోయాడు సార్. నీ పేరేంట్రా? నా పేరు సాయి అండి. నీ బాబు ఏం చేస్తుంటాడు? మా ఊళ్ళో మున్సిపండి. నీ పేరేంట్రా? చంటిగాడు సార్. చంటిగాడా? అవునండి చంటిగాడు. వీళ్ళందరూ అలా పిలుస్తుంటారు. నీ బాబు ఏం చేస్తుంటాడు? ఏంట్రా అటు ఇటు చూస్తున్నావు? వాడు కూడా ఏదైనా కేసులు ఇరుక్కున్నాడా? ఆయన ఇదే స్టేషన్లో పనిచేస్తారండి. ఈ స్టేషన్లోనా? అవునండి. ఏం చేస్తుంటాడు? హెడ్ కానిస్టేబుల్. హెడ్ కానిస్టేబులా? అవునండి. పేరు? వెంకటస్వామి అండి. ఒక హెడ్ కానిస్టేబుల్ కొడుకు పుట్టి స్టేషన్లో ఇలా చేతులు కట్టుకుని నిలబడడానికి సిగ్గులేదు? చిచి, మీ నాన్నకి చెప్పు పిల్లల్ని పెంచడం చేత కాకపోతే ఆ కాకి డ్రెస్ ఇప్పి వెళ్ళిపోమను. నేను చెప్పానని చెప్తావా? చెప్తాను సార్. వెంకటస్వామి సార్, ఈ లోఫర్ల దగ్గర సంతకాలు తీసుకొని వార్నింగ్ ఇచ్చి పంపించు. అలాగే సార్. ఏంటి తమ్ముడు సినిమా రిపోర్ట్ ఏంటి? అటు చూస్తావేంటి? నేను చిరంజీవి ఫ్యాన్, నాకు చెప్పు. టాక్ అయితే 100 days అండి. సెంటిమెంట్ వర్కౌట్ అయితే 175 days అండి. రేయ్ మీ నాన్నకు డిపార్ట్మెంట్లో ఎంత మంచి పేరుందో తెలుసురా నీకు? ఎప్పటికైనా నిన్ను అసైన్ చేయాలని అతను కలలు కంటుంటే ఆ సెంటిమెంట్ వదిలేసి సినిమాలో సెంటిమెంట్ కావాల్సి వచ్చిందా? సిగ్గులేదు? చదువుకోరా రే. పెట్టు సంతకం. రారా. ఇక్కడేనా సార్? వీడు మీ కొడుకేనండి? కాదండి, కొడుకు లాంటి వాడిని. ఒక్క తీస్తా. పెట్టరా సంతకం. ఫ్యాన్స్ బిల్డప్ పెట్టరుగా. ఉంటాను సార్. ఉంటా సార్. ఉంటాను సార్. నమస్తే సార్. వెళ్ళొస్తాను సార్. సార్, ఒక్క గంట పర్మిషన్ కావాలి సార్. ఏంటయ్యా ఎందుకు? చిన్న పర్సనల్ పని ఉంది. సరే వెళ్ళు. థ్యాంక్ యూ సార్. ఎలా సాయి, వీడు మరీ టూ మచ్ కాకపోతే ఇన్స్పెక్టర్ టీ అడిగితే వీడు కూడా అడుగుతారా? మామూలుగా మాట్లాడుతున్నాడు కదా అని అడిగామమ్మా. సమయానికి మన సర్టిఫికేట్ బాబున్నాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే మన అందరి పని మడతగాజేనే. ఆ విషయం అది వెళ్ళండి. డిగ్రీ చదువుకునే కొడుకు ఒకడు ఉన్నాడండి. ఎప్పటికైనా ఆయన ఇన్స్పెక్టర్ చేసి తీరతాను అని రోజు ఏ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారితో అయితే గొప్పలు చెప్పుకుంటానో, ఇవాళ ఆయన ముందు నువ్వు ఇచ్చిన ఎంట్రీతో 30 సంవత్సరాల నుంచి నాకు డిపార్ట్మెంట్లో పరువు ప్రతిష్టలు గంగపాలు అయిపోయినాయి కదట్రా. రే చంటి, అన్నం తినేసావా? సెకండ్ షో సినిమా కన్నా మనలందరూ వెయిటింగ్ అక్కడ. పడితే చాలు సినిమాలు శిఖర్లు స్కిల్స్ కి నరకాలు ఒక్కొక్కరిని పట్టుకుని. ఆహా ఎట్ట కూర్చున్నారు చూడు, నీతులు చెప్పే 3 కోతుల్లాగా. అసలు నిన్నంట నా బుద్ధి తక్కువలేరా? మీ అమ్మని అనాలి. కొడుకుని ఇంత మాట అంటే చాలు నా కొడుకు జిందాబాద్, నా కొడుకు జిందాబాద్ అని జెండా ఊపుకుంటూ వస్తుంది. నువ్వేంటే ఎక్కెక్కేరుస్తున్నావు? మీ అన్నయ్య నాన్న రేపు నీ కడుపును కూడా ఇట్టని సన్నాసవుడు పుడితే అప్పుడు తెలిసి వస్తుంది. రే, అణ సంపాదించడానికి 60 మార్గాలు ఉన్నాయిరా, కానీ గుణం సంపాదించడానికి ఒకే ఒక్క మార్గం ఉంది. అదే మంచి మార్గం. తర్వాత నీ ఇష్టం. ఎక్కుదాం పదండి. ఇలా చంటి, ఇదేరా సుచిత్ర ఇల్లు. ఈ కొంప సాజెంటర్ ఎంత ఉంది? మన కొంపకి మ్యాచ్ చేయట్లేదు. బాగా బలిసిన ఫ్యామిలీలా ఉంది. ఇది ఎక్కడుంది? సుచే, ఏమే సుచే?
ఏంటి? ఏంటిది? లవ్ లెటర్. మీ లెవెల్ ఏంటి, నా లెవెల్ ఏంటి? మీరు నన్ను లవ్ చేయడం ఏంటి? అచ్చే నీకు కాదు, లోపల మీ అమ్మాయి గారు ఉంటారు, తీసుకెళ్ళి. ఏంటి? మీ రేంజ్ కి మా అమ్మాయి గారు కావాల్సి వచ్చారా? అచ్చి బాబోయ్ బాబోయ్, ఎంత మాట అనేసిందిరా చంటిగాడిని. ఏం చేస్తుంటావు ఇక్కడ? అంట్లు తోగుతుంటాను, బట్టలు ఉతుకుతుంటాను. ఈ లెటర్ లోపల తీసుకెళ్ళి ఇవ్వలేదనుకో, ఇవాళ నీకు చివరి అంట్లు. ఎందుకంటే రేపు తోవడానికి నువ్వు ఉండవు, పొడిచి పారేస్తాను. ఎలా వెళ్ళి పరిగెత్తా. వాడెవడో ఈ లెటర్ ఇచ్చాడు అమ్మాయి గారు. ఇది మీకు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించాడు. వాట్? నేను చెప్పింది ఏం చేసావు? ఎవడీడు? ఆయ్, నేను చెప్పింది ఏం చేసావు? ఏమైనా ఆలోచించావా? నిన్నే. యూ ఏ నర్సింగ్, వాడెవడో సైడ్ కొడుతున్నాడు చూడు. రే ఎవరది? ఎవరో మా అమ్మగారికి సైడ్ కొడుతుంది? ఎవరది? ఎవరు? ఎవరు లేరమ్మా, ఎవరు లేరు. ఆడపిల్లని ఇంట్లో పని చేస్తే ఇదొక ఎక్కడ చచ్చాడు? వాడిని ఎవడో పంపిస్తే పారిపోతాను అనుకుంటున్నావా? వాడిని నిన్ను ఇద్దరిని చీరేస్తానే అనుకుంటున్నావా? ఏంటే ఆ సూప్ ఏంటి? ఏంటేనా అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి ఇడికి. కృష్ణ వైన్స్ అమృతం దొరికే చోటు. ఏం లాభం, మొత్తం లోపలికి పెట్టేసి కట్టేశారు. ఫూ! ఏంటయ్యా దేశం ఇది? మందు తాగడానికి కూడా స్వాతంత్రం లేదు. నేను నెక్స్ట్ టైం ఎలక్షన్లో నిలబడి సీఎం అయిపోయి 24 hours కొట్లు ఓపెన్ అవ్వాలి. రే పద. ఎక్కడికన్నా? అన్నా నాకు మందు కావాలి, ఎక్కడైనా ఇప్పించనా ప్లీజ్. ఈ 1 గంటకు మంది ఎక్కడ దొరుకుతానా? అయ్యో అన్న అలా చెప్పకన్నా, నాకు నిద్ర రాదన్నా. అన్న 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 ఉందా? అయ్యో ఉందన్నా, ఇదిగా అన్నా. 50 చాలన్నా. అన్న 100 ఇస్తానన్నా, ఇప్పించన్నా ప్లీజ్. పదన్నా. ఎక్కడికి? ఇక్కడే దిగో. అన్న కొట్టు కట్టేసిందన్నా. అది కట్టేసే ఉంటదన్నా. ఎవరన్నా మంది? అన్న గుడివాడన్నా. మరి అదే దాదా నాడు. అన్నా దేవుడిలా వచ్చావన్నా. ఉండి ఇక్కడ అన్నా ఇక్కడ సిటీకి ఎప్పుడొచ్చా? ఇప్పుడే వచ్చాను. అందుకే కొత్తగా ఉంటది. నాకు అర్థమైపోయింది నీకు మందు కావాలని. ఏ మందు కావాలా? నాకదే వాడికి. ఈడెవడరా బాబు చేతిరాజు ఎలాగా ఉన్నాడు? ఏం కావాలా? ఏముందన్నా? అన్నీ ఉన్నాయి. విస్కీ కావాలన్నా. ఎంత ఆశ? క్వార్టర్ చాలా. అర్ధరాత్రి లేపు క్వార్టర్ కావాలంటవా? పుల్ తప్పితే క్వార్టర్లు అమ్మడే టైంలో. అలా కాదన్నా, నేను ఫుల్ తాగలేనన్నా, కెపాసిటీ లేదన్నా. ఫ్రెండ్షిప్ చేయడం వచ్చినా వచ్చన్నా. నాతో ఇద్దరం కలిసి కుమ్మేద్దాం. తీసుకురా నాకు కుమ్మేద్దాం. 200 ఎక్స్ట్రా. అన్నా అయ్యో 200 కొంచెం ఎక్కువ అయినట్టు. గుడివాడ అయ్యి అలా దర్వేస్తున్నావేంటనా? ఇదో రకం సిగ్నల్ అన్న. ఇప్పుడు లేత చూడు. వెల్కమ్ సార్. ఏ వెంకట్ బాగున్నా? ఎస్ సార్. ఏం సుభాష్ సార్. డౌన్ 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 డౌన్. ఏంట్రా సూర్యనారాయణ పొట్టొచ్చింది? లేదు సార్. ఎక్కడ పడితే అక్కడ తినేస్తున్నావా? లేదు సార్, రోజుకు 2 పూటలు మాత్రమే. తగ్గాలి తగ్గాలి. మీరు వచ్చారు కదా సార్. నేను రావడం కాదు, డిసిప్లిన్. ఒక్కొక్కడ బెల్ట్ లూజ్ అయిపోతాయి. రైట్ క్యాప్ 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 సరిగ్గా పెట్టుకురా. yes please shoot your questions. 2 ఏళ్ల ముందు ఇదే నగరంలో అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్నారు. ఇప్పుడు కమిషనర్ అయ్యారు. వాట్స్ యువర్ ఫీలింగ్ సార్? ఎక్కడున్నా ఒకటే సేమ్ ఫీలింగ్. నెక్స్ట్. సో మెనీ పొలిటిషియన్స్ డోంట్ లైక్ యూ టు కమ్ బ్యాక్ హియర్ సర్. వాట్ డు యు సే అబౌట్ ఇట్? తప్పు చేసే ప్రతి వాడికి నేనంటే నచ్చిన వాళ్ళ కోసమే నేను వచ్చాను. నెక్స్ట్. సార్ నగరంలో మీరు చేయబోయే మార్పులు ఏంటి సార్? చెప్పడం నాకు చేత కాదు. ఓకే ఇంటర్వ్యూస్ ఓవర్. సారీ 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 ఇట్స్ ఓవర్. ప్లీజ్ 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 గో అవుట్ ప్లీజ్. అన్నా మళ్ళీ సిటీకి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందన్నా. ఎప్పుడురా నువ్వు దండ వేయడానికి? అసలు నీకు నాకు ఏంట్రా సంబంధం?
ఆఫ్టర్ ఆల్ రౌడీ షీటర్వి ఓయ్ ఎవడా వీడిని లోపలికి రానిచ్చింది అవుట్ అవుట్ అన్న కోపం వచ్చినట్టుంది. లాస్ట్ టైం బ్రతికిపోయారు మీ గ్యాంగ్ లో ఉన్న ప్రతి ఒక్కొక్కడికి ఈ రోజు నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది వెళ్ళు వెళ్ళు ఏయ్, వెళ్ళండి, వెళ్ళండి. వెళ్ళండి త్వరగా. ఏంటి వెంకటస్వామి బాగున్నావా సార్ నేను పేరుతో సహా జ్ఞాపకం ఉంటాం నా అదృష్టం సార్. అవును ఇంకా ఇంటి నుంచి క్యారెట్ తెచ్చుకుంటున్నావా ఆ గుత్తి వంకాయ కూర ఆవకాయ పచ్చడి ఏంటి రేపు ఒకసారి క్యారెట్ పట్టరా ఇద్దరం కలిసి తిందాం. అలాగే సార్. ఏయ్ ఎక్కడ సామే రేయ్ ఎవడరా నువ్వు? ఇది మా ఇల్లే. నీ బాబుని పిలో. నానా గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సార్ ఇంటికి వచ్చారు? మరి రారా ఏమయ్యా నేను వెనకరికి పంపించానుగా ఏమని చెప్పాలిగా. చెబుదామని స్టేషన్కి వచ్చాను సార్. తమరు లేరు. స్టేషన్ లేకపోతే ఇంటి దగ్గర ఉంటానయ్యా. ఇంటి దగ్గర కూడా లేరు సార్. ఇంటి దగ్గర లేకపోతే మ్యాట్రికి వెళ్ళి ఉంటాం. అంటే వచ్చి చెప్పేవాడు సార్ ఏ హాల్లో ఉన్నారు తెలియదు కదా సార్. ఎంక్వైరీ చేయాలి. అదే మీ కమిషన్ అయితే గుత్తొంకాయ కూర ఆవకాయ పచ్చడి డబ్బాల్లో పెట్టుకొని ఎక్కడున్నాడో ఎంక్వైరీ చేసి మరి తీసుకెళ్ళిస్తావే. ఆ మాత్రం ఎంక్వైరీ మాకు చేయలేవా? మీ ఇద్దరు బాగా క్లోజ్ అనుకుంటున్నారా? అది కాదు సార్. ఏది కదా ఏది కాదు. ఆయనే మా మీద ఓ ఎక్కేస్తున్నాడు. నీకే ముళ్ళు బాగా కొవ్వెక్కిపోయింది. రా కమిషన్ ఆఫీస్కి వెళ్ళాలి. ఒక్క నిమిషం వచ్చేస్తా సార్. త్వరగా రా. ఏయ్ మీ అయ్యా ఇంటి ముందు కరెంటు స్తంభం లాగా ఎదిగాడే తప్ప బుద్ధి మాత్రం మోకాళ్ళలోనే ఇప్పుడు ఉందా? వస్తున్నా సార్. రా త్వరగా రా. ఏయ్ ఏంటి డొక్కు సైకిల్ ఒకటి పక్కన పడేసిరా. వద్దా సార్. రేయ్, ఎక్కు. సైకిల్ జాగ్రత్త లోపల పెట్టేసి. డొక్కు సైకిల్ ఒకటి ఎక్క. పదండి సార్ పదండి సార్. ఎద్దు లాంటి కొడుకున్నా బుద్ధి మాత్రం పెరగలేదా నీకు? జాగ్రత్త సార్. బుద్ధికి మోకాళ్ళలో ఉందనుకున్నా అది కాదు అరికాల్లో ఉంది నీకు. హాయ్ బేబ్ గుడ్ మార్నింగ్. హలో అంకుల్. అంకులా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ఎవరు మీరు? హూ ఆర్ యూ? ఎవర్రా మీరు? తల సరిగ్గా పెట్టు. అరే మొహం చూస్తున్నాడు. ఉంగరాలు ఏమైనా ఉన్నాయా? చూపించు. ఈయన ఇలా కలరా రే 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 రే. ఇప్పుడు టైర్ పంచర్ అయితే ఏంట్రా నాయన? ఏంటన్నా ఏమైంది? రేయ్ సమయానికి వచ్చావురా. నన్ను కాస్త ఆసుపత్రి దగ్గర డ్రాప్ చేయి. ఉదయాన్నే హాస్పిటల్ ఏంటన్నా? ఏం లేదురా ఎస్ఐ గారిని ఎవడో రౌడీ ఏదో కొట్టాడంట. ఆయన ఆసుపత్రిలో చేర్చారు. నన్ను అక్కడ దింపో. అలా కాదు పని చేయనా, నువ్వు నా సైకిల్ తీసుకెళ్ళి నీ సైకిల్ ప్యాచ్ చేయిస్తాను. అవతల పెద్ద ఆయన ఎస్ఐ గారి దెబ్బల దగ్గర ఆసుపత్రిలో పడి ఉంటే చూడాల్సిన బాధ్యత నీకు లేదంట్రా. అది కాదు నానా, తెలుసా పదా నా మాట నానా. పదరా. అమ్మా సూర్యనారాయణ కొంచెం ఓర్చుకోవయ్యా. ఏం ఓర్చుకోవడం సార్? ఐస్ కూడా పెట్టారుగా చల్లబడుతులే. ఏం చల్లబట్టం సార్? అమ్మా ఇప్పుడు ఎలా ఉంది సార్? ఆ? ఎలా ఉంది అని అడుగుతున్నావా? ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతున్నావా? లేదు సార్, నేను మామూలుగానే అడిగాను సార్. అలా లేదయ్యా, దూల తీరిందా అని అడిగినట్టుంది. అబ్బా టెన్షన్ పడకయ్యా. 10 మంది తెలిస్తే మన డిపార్ట్మెంట్ పరుగు పోద్ది. దొంగలే పోలీసులు కొట్టారంటే చండాలం. సార్ ఇది దొంగలు కాదని నా డౌట్ సార్. ఈయన ఇలా కలరా రే 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 రే. దొంగలైతే మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేందుకు కొడతారు సార్. ఇదెవరో పర్సనల్ గ్రడ్జి పెట్టుకొని నన్ను కొట్టినట్టుంది సార్. సిటీలో నువ్వేం పొడిచావని నీ మీద గడిచి పెట్టి కొట్టడానికి నువ్వేనా విప్రనారాయణవా? పైగా కథ లేని పరిస్థితి. పాపం నొప్పికి తట్టుకోలేకపోతున్నారేమో. నువ్వు మూసుకో, నువ్వు ఓర్చుకో. వెళ్తానా? హూ ఆర్ యూ? ఎవడీడు? నా కొడుకు సార్. నీ కొడుక?
ఏయ్ నువ్వు ఒకసారి నాకు మంకీ క్యాప్ పెట్టుకొని కనపడవయ్యా. మంకీ క్యాపా దేనికి సార్? ఊరుకోవయ్యా పెద్ద డౌట్లు నువ్వు వాడు ఎవడు వెంకటస్వామి కొడుకు వాడి కొడుకు మంకి క్యాప్ గిక్ క్యాప్ అంటావేంటి నువ్వు వెళ్ళవయ్యా పెద్ద డౌట్లు వెళ్ళొస్తాను సార్. అయ్యను రెస్ట్ తీసుకో పడుకో. ఏది ఎప్పుడు చూసినా ఎలిజబెత్ రాణిలా లోపలే ఉంటది. రాయ్ రాయ్ రాయ్. రోజు ఇక్కడికి వచ్చి సైట్ కొడుతున్న విషయం నీకు తెలుసు కదా. బయటకు వచ్చి నిలబడితే నీ సుమ్మేనా పోద్దా? రాయ్ రాయ్ ఎవడ్రా ఎవడ్రా వాడు? ఎవరు లేరు సార్ ఇక్కడ. కమిషనర్ ఉన్నాడేంటి? జాగ్రత్తగా చూడండి. అలాగే సార్. రే సంటే సంటే తీసుకోండి. ఈ ఎదరెక్కడే ఎందుకండి? ఏ గొంతులో ఏ గొడవ చేస్తున్నాడో అని. నానా నానా రోడ్ నెంబర్ 25 జూబ్లీ హిల్స్ లో 3వ ఏళ్ళు కమిషనర్ దా. అవును. కమిషనర్ కి కూతుళ్ళు ఉన్నారా? ఏ కొడుకులున్నారా అని అడగచ్చుగా. సరే కొడుకులు ఉన్నారా? లేరు. మరి కూతుళ్ళో? అదిగో మళ్ళీ కూతుళ్ళు అంటావు. ఏంటండి మీరు కొడుకుల ఇన్ఫర్మేషన్ చెప్తారు కానీ కూతుళ్ళ ఇన్ఫర్మేషన్ చెప్పరా? చెప్పడానికి నాకేం అభ్యంతరం లేదు. ఈ సన్నాసికి ఏ ఇన్ఫర్మేషన్ చెప్తే ఏం టెన్షన్ పెడతాడో నా డౌట్. నేను అడుగుతున్నాను చెప్పండి. కమిషనర్ గారికి కూతుళ్ళు ఉన్నారా లేరా? ఉందే ఒక్కగానొక్క కూతురు. పద్మా ఆ టోపీ లాఠీ తీసుకొచ్చి నాన్నగారికి ఇచ్చే. తీసుకోనా? ఇక వెళ్ళండి. ఒరేయ్, ఏమిట్రా అలా అడిగావు? అదే రాజలక్ష్మి నేను లవ్ చేశాను చూడు. అమ్మాయి ఎవరు అనుకుంటున్నావు? కమిషనర్ కూతురు. మా నాయనే ఎంత గొప్ప సంబంధం వెతుక్కున్నావురా. కానిస్టేబుల్స్ అందరికి హెడ్ మీ నాన్నగారు, పోలీసులందరికి హెడ్ మీ మామగారు. సేమ్ లెవెల్ నీ రేంజ్ కి తగ్గట్టుగా ఉందిరా సంబంధం. ఒరే అన్నయ్య, ఇంతకే అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందా? లేదు. అయ్యో పాపం ఏమైందిరా అమ్మాయికి? అడుగు మరి. ఇవాళ అడిగేస్తాను. త్వరగా అడుగు నాయనా, ముహూర్తాలు పెట్టించేద్దాం. అలాగే. సార్ ఇస్సాక్ న్యూటన్ పుట్టకపోతే మన పరిస్థితి ఏంటి? థామస్ ఆల్వా ఎడిసన్ అనేవాడు జన్మెత్తకపోతే ఈ ప్రపంచం ఏమయ్యేది? అసలు ఈ ప్రపంచంలో ఉన్న మేధావులు అందరూ పుట్టకపోతే మనం ఏమైపోయేవాళ్ళం? ఎప్పుడైనా ఆలోచించారా? వీడు పుట్టపోయంటే హాయిగా ఉండేవాళ్ళం. ఎవడరా అక్కడ అనవసరంగా పుట్టింది? ఎక్స్క్యూజ్ మీ సార్. రాచండి, నువ్వు ఆలస్యంగా వచ్చావని నేనేం అనుకోను. ఏం లేదు సార్, మా శుచితో విషయం తెలుసుకోవాలి. బయటకు పంపిస్తారా? క్లాస్ అయిన తర్వాత తెలుసుకోవచ్చు కదా. ఇక్కడ అయితే మీకైనా ప్రాబ్లమా? నా ప్రాబ్లం ఏంటి? అమ్మాయి బయటికి లేదో మాట్లాడతాడంట. నేను వెళ్ళను సార్. అమ్మాయి రానంటుందా? ఇక్కడ అడిగేమంటారా? అడిగాయి. ఇదిగో శుచి, నేను చెప్పింది ఏం చేసావు? ఏం చెప్పావయ్యా బాబు? ఐ లవ్ యూ. చూడు చంటి, ఇలాంటి అఫైర్లు క్యాంపస్ బయట పెట్టుకుంటే మంచిది. మీరు మాత్రం కెమిస్ట్రీ ల్యాబ్ లో పెట్టుకోవచ్చే. ఎంత చెట్టుకు అంత గాలి మాకు అంతే మరి. ఆ రోజు నేను కొట్టిన వాళ్ళు కాలేజ్కి వచ్చారా? హవే బ్రేక్ స్వీడాట్. పుస్తకం పట్టుకో. రే చంటి, ఏంటది? ఏంటి బ్యాట్లెట్? నువ్వు ఎక్కడికి కాదు, వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఉంటాడు. స్టిక్ తో కొట్టడం కాదు, స్టిక్ లేకుండా చూసుకుందాం. తీసుకో, కొట్టు కొట్టు కొట్టరా కొట్టు. దాక్కున్నాడు రా. దాక్కు బయటకు. తప్పుకో. చాలా మంచోడే. లవ్ చేవే. ఈ ఈడియట్ తో లవ్వా? ఏం పర్వాలేదు, లవ్ చేయవచ్చు.
వదలయా వదిలే నేను చంపేస్తావా రాత్రి పూట కాసేసి కొట్టేస్తారా మీరు ఏంటంటే ఇది నువ్వెంత బ్రిలియంట్ స్టూడెంట్ నువ్వే ఇలా చేస్తే కాలేజీలో స్టూడెంట్స్ ఏమైపోతారు ఇదిగో వాడిని నువ్వు ఎవరిని కొట్టవు కొట్టను కొట్టినట్టే కుదరదు ఒట్టేయి కొట్టేసినట్టే